దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధానంలో అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాం. 2025వ సంవత్సరము మరి 3వ దినము దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో గడపటానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరంభములను గురించి, నూతన అభిషేకాన్ని గురించి, నూతన ఆశీర్వాదాలను గురించి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా నూతన ఆరంభములను గురించి, దేవుడు మన జీవితంలో చేయబోయేటటువంటి నూతన కార్యములను గురించి, నూతన క్రియలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయము దేవుడు పలికినటువంటి మాటలు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనకండి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు. మరి దేవుడు ఒక నూతన కార్యాన్ని మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. ఒక నూతన ఆరంభాన్ని తిరిగి దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఏ న్యూ బిగినింగ్ విత్ గాడ్. ప్రియులారా, దేవుడు లేకుంటే, దేవుడు లేని జీవితము అది వ్యర్థం. ప్రియులారా, దేవుడు లేని జీవితము అది జీవితము కానే కాదు. ఎందుకంటే యేసయ్య అన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో దేవుడు లేకుంటే, నీ జీవితంలో యేసయ్య లేకుంటే, ఈ లోకంలో నీవెన్ని సంపాదించుకున్నా అది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమని ప్రసంగి తెలియజేశాడు. ప్రసంగి గ్రంథంలో మనం ఆ విషయాలను చూడగలుగుతాం. 2వ అధ్యాయము 4-11 వచనాల్లో మరి రాజైనటువంటి సొలొమోను దేవుని సన్నిధానంలో నుంచి తొలగిపోయి ఈ లోకాశల్లో పడిపోయి తన శరీరము, తన కన్నులు ఆశించినటువంటి వాటన్నిటిని వెంబడించి వాటన్నిటిని పొందుకున్న తర్వాత ఆయన పలికిన మాటలు ఏమిటి అంటే, సమస్తము వ్యర్థము, సమస్తము వ్యర్థమని ఆయన పలకడం మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే 4వ వచనం నుంచి ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రసంగి 2:4, ఇదిగో నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొనిటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని, నేను గాయకులను, గాయకురాండ్రను, మనుష్యులు చేయించు సంపదలను సంపాదించుకొంటిని, బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని, నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నిటిని సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా, హల్లెలూయా, వ్యర్థమైనవిగా, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగుపడెను. సూర్యుని క్రింద
లాభకరమైనదేదియు నాకు కనబడలేదు. హల్లెలూయా. ఎందుకు ప్రియులారా? ఎందుకు? ఆయన దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. బహుమంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడు ఆయన. మరి తాను శరీరానికి తన కన్నులు ఆశించిన వాటన్నిటినీ చేసుకున్నాడు, తెచ్చుకున్నాడు. కానీ సంతోషము దొరకలేదు ప్రియులారా. మరి చివరిగా ఆయన పలికినటువంటి మాటలు ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 13వ వచనంలో, ఇదిగో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. హల్లెలూయా. మానవ కోటికి ఇదియే విధి. హల్లెలూయా. మానవ కోటికి ఏమిటి విధి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆస్తులు సంపాదించుకొని ఇష్టానుసారముగా జీవించి మరి సుఖపడి ఐశ్వర్యము అనుభవించడం కాదు ప్రియులారా. జీవితం అంటే దేవునితో నడవడం. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించడం. మరి అలనాడు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి తన కట్టడలను గైకొని తన యందు భయభక్తులు కలిగి జీవించమని సెలవిస్తే వారు తమ ఇష్టానుసారముగా జీవించినప్పుడు మరి దేవుడు ఎంతగానో వారిని సహించి దరిదాపు మరి ఆ కానాను దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత దరిదాపు మరి 250 సంవత్సరాలు దేవుడు వారిని భరించాడు. అయినప్పటికీ వారు దేవుని మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలను 2 రాజ్యాలుగా మరి విడగొట్టబడ్డాయి. దేవుడు మరి ఆ యొక్క సొలొమోను రాజ్యాన్ని 2 భాగాలుగా విడగొట్టేశాడు. మరి ఒకవైపేమో ఉత్తర దిక్కు, ఇంకొక వైపేమో దక్షిణ దిక్కు. ఆ ఉత్తర దిక్కు ఉన్నటువంటి నార్దర్న్ కింగ్డమ్ అది క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో అష్షూరు రాజు చేత మరి ధ్వంసం చేయబడింది. అయినా వారు దేవుని వైపు తిరగలేదు. దేవుని వైపు తిరగకుండా ఇంకా వారు పాపంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు మరి దరిదాపు 587వ సంవత్సరం, క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో ఆ దక్షిణ రాజ్యం కూడా మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి అప్పగించబడి ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ కటిక బానిసత్వంలో వారు దరిదాపు 50 సంవత్సరాలు జీవించిన తర్వాత వారి ఆత్మీయ జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని తిరిగి నేను యెరూషలేమునకు నడిపిస్తాను. 70 సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత తిరిగి వారిని యెరూషలేం పట్టణానికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఒక నూతన ఆరంభాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలాంటిదైనా, నీవు ఎంతటి ఘోర పాపివైనా యేసయ్య కలువరి శిలువలో నీ కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. నీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతన ఆరంభాన్ని నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతన జీవితము నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నూతన మరి బలమును, నూతన ఆత్మను నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. అలాగే మనందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రాజైనటువంటి దావీదు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా అభిషేకిస్తే దావీదు శరీరాశలకు లోనై పాపములో పడిపోయి మరి ఆ యొక్క వ్యభిచారంలో, పాపములో పడిపోయి దేవుని సన్నిధిలో ఘోరమైన పాపాన్ని చేశాడు. అయినప్పటికీ దేవుడు ఆయనను క్షమించి ఒక నూతన ఆరంభాన్ని దావీదు జీవితంలో అనుగ్రహించాడు. దేవుడు
క్షమించటానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు ఒప్పుకున్నాడు, తన పాపాన్ని కప్పుకోలేదు. ఆయన తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త మరి దావీదును హెచ్చరించినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, దావీదుకు నాతాను ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే దరిద్రునికి తను కొనుక్కొని ఉన్న ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప మరేది లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వాటికి ఆయత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకునే ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత నీవు చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతనిని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగునని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట విన్న తర్వాత, ఇదిగో నేను పాపం చేసి తినని దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవుడు క్షమించి ఒక నూతన ఆరంభాన్ని దావీదు జీవితంలో అనుగ్రహించాడు. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వెలాంటి స్థితిలో ఉన్నావు? దేవునితో నడవడానికి తీర్మానం చేసుకో. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరంభాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. యోనాను గురించి మనందరికీ తెలుసు. యోనా మరి నీనేవే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించమంటే తన ఇష్టానుసారంగా మరి తర్షీసు పట్టణానికి ప్రయాణమై వెళుతున్నాడు. సముద్రంలో పడవేయబడ్డాడు. తిమింగలం మింగివేసింది. అక్కడి నుంచి దేవునికి మొరపెట్టాడు. దేవుడు క్షమించి మరి యొక్క నూతన ఆరంభాన్ని యోనా జీవితంలో అనుగ్రహించాడు. మరి నా సహోదరుడా, నా సోదరి, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? యేసయ్య లేకుండా నీవుంటే నీ జీవితం వ్యర్థం. ఈరోజే కలువరి సిలువ చెంత మన పాపములను ఒప్పుకొని నూతన జీవితాన్ని ఆరంభిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కలను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యందు ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, ఇదిగో మా పాపపు జీవితాన్ని మీ కలువరి సిలువ చెంత అయ్యా మేకులతో బిగించి యేసయ్యా మీ పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను శుద్ధీకరించి మీతో నడవడానికి, నూతన జీవితాన్ని మేము ఆరంభించడానికి ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి మీ కృపా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మీ ప్రియ బిడ్డలందరినీ ప్రభువా మీరు క్షమించి ఒక నూతన ఆరంభాన్ని ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి మీ నూతన ఆత్మను బిడ్డలకు అనుగ్రహించి మీ నూతన అభిషేకం చేత నింపి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన
యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.